హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించి సోషల్ మెథడాలజీ బిట్స్ అండి. పేపర్ 2లో ఒక 2 సెషన్స్ తీసుకున్నాను. ఆ 2 సెషన్స్లో వచ్చిన మెథడాలజీ బిట్స్ అనేవి చూద్దాము. సో నేను ఆల్రెడీ నా ఛానల్లో పోల్ పెట్టాను. అందులో పేపర్ 2కి సంబంధించి మెథడాలజీలో ఏ టాపిక్స్ కావాలి అని చెప్పేసి. సో నా ఛానల్లో 15,000 మంది ఉన్నారండి. సో అందులో నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఒక 10 మందికి వేరే ఏదైనా సబ్జెక్ట్ నీడ్ ఉంది అంటే కంపల్సరీగా నేను వీడియో చేస్తానండి. సో ఎందుకంటే మన ఛానల్ అనేది ఎంతో కొంతమందికి యూజ్ కావాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. సో నా ఛానల్లో ఒక 10 మందికి ఒక టాపిక్ పైన వీడియో కావాలి అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. పెట్టిన పోల్లో అతి తక్కువ మందికి సోషల్ మెథడాలజీ కావాలని అడిగారు. సో ఎంత తక్కువ మంది అయినా సరే నా ఛానల్ వల్ల మీకు యూజ్ ఉంది అంటే డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. సో నా పోల్లో పాల్గొన్న వాళ్ళు సోషల్ మెథడాలజీ కూడా అడిగారు కాబట్టి ఈరోజు సోషల్ మెథడాలజీ చెప్తున్నాను. నెక్స్ట్ సైన్స్ మెథడాలజీ బిట్స్ వస్తాయి, తెలుగు మెథడాలజీ బిట్స్ వస్తాయి, ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్, తెలుగు కంటెంట్ బిట్స్ కూడా ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ అనేది డెఫినెట్గా పెడతాను. సో యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఇంగ్లీష్లో కూడా కనబడాలి అన్నారు కాబట్టి ఇంగ్లీష్ది కూడా కనబడేలాగా పెట్టాను. అండ్ స్క్రీన్ కొంచెం పెద్దదిగా చేయమంటున్నారు. సో నేను చెప్పేది మొబైల్ ఎక్స్ప్లెనేషనేనండి. సో నాకంటూ ల్యాప్టాప్స్ అండ్ సిస్టమ్ ఏమీ లేదండి. సో నేను నాకున్నంతలో నాకున్న సబ్జెక్ట్ని ఎదుటి వాళ్ళకి అందించాలి అనుకుంటున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న సోర్స్ ఒకటే మొబైల్. సో దాని నుంచే నా నాలెడ్జ్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో అదే విధంగా కంటిన్యూ అవుతుంది. సో మీరే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అనేది కొంచెం కనిపించకపోతే కొద్దిగా వీడియో క్వాలిటీ అనేది పెంచి పెట్టుకోండి. కంపల్సరీగా బిట్ అనేది కనబడుతుంది. ఓకే, పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర అధ్యయనం అనేది విద్యార్థులు తమ నిజ జీవిత సమస్యలకు పరిష్కారం కనుక్కునేదిగా ఉండాలి అని సిఫారసు చేసింది ఎవరు అని అడిగాడు. ఓకే, సో సోషల్ అనేది విద్యార్థుల నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునేదిగా ఉండాలి అని చెప్పింది ఎవరు అంటే సెకండరీ విద్యా కమిషన్ అండి. సో 1952 సెకండరీ విద్యా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి, కొద్దిగా జూమ్ చేస్తున్నాను. సో కొంతమంది సామాజిక శాస్త్రవేత్తల గురించి ఇచ్చాడు. వారి యొక్క కృషి అంటే వారు రచించిన గ్రంథాలు అనేవి ఏంటి అని చెప్పేసి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఓకే, సో ఇందులో 4 ఇచ్చాడండి. దీంట్లో మనకు ఒక 3 అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉన్నాయి. ఓకే, సో చూడండి, ఫస్ట్ కారల్ మార్క్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి చెప్పండి? దాస్ క్యాపిటల్ కదండి. దాస్ క్యాపిటల్ గ్రంథ రచయిత కారల్ మార్క్స్, ఇది అందరికీ తెలిసిందే. సో ఏ అనేది 3. ఓకే, నెక్స్ట్ విష్ణుగుప్తుడు. సో ఈయనకే ఇంకో పేరు ఏంటి? కౌటిల్యుడు కదండి. సో కౌటిల్యుడు ఏం రాశాడు? అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడు కదా. సో అర్థశాస్త్రం అంటే ఎకనామిక్సే కదా. సో ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని రాసింది విష్ణుగుప్తుడు. ఈయన్నే కౌటిల్యుడు అంటారు. ఓకే, చంద్రగుప్త మౌర్యుని కాలంలో మనం ఇతన్ని చూస్తాం. సో B4 అవుతుంది. నెక్స్ట్ మార్క్స్ వెబర్ అనేది తెలియకపోయినా అమర్త్య సేన్ అయితే తెలుసు కదండి. అమర్త్య సేన్ దేంట్లో కృషి చేశానండి చెప్పండి? పాలిటిక్స్ యూజ్ ఏ వొకేషనా లేదంటే ఆన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీయా చెప్పండి? అమర్త్య సేన్ అనగానే గుర్తు రావాల్సింది ఎకనామిక్సే కదా. సో ఆన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది అమర్త్య సేన్ది. సో D అనేది 2. సో C అనేది ఏంటి? ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. ఓకే, ఇందులో కారల్ మార్క్స్ మనకు తెలుసు, దాస్ క్యాపిటల్. విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు కూడా తెలుసు ఎకనామిక్స్. అమర్త్య సేన్ కూడా తెలుసు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సో ఈజీగా పెట్టేయచ్చు. సో 3, 4, 1, 2 చూడండి ఎక్కడ ఉంది? 3, 4, 1, 2 ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి పడింది. క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోండి, ఈజీగా పెట్టవచ్చు బిట్కి ఆన్సర్. చూడండి, పర్యావరణ కాలుష్యానికి గల కారణాలను వివరించుట. ఓకే, ఇదొక క్వశ్చను. మరియు పర్యావరణ పరిరక్షణపై నినాదాలు రాయిట అనున్నవి వరుసగా ఈ విద్యా ప్రమాణాల అభ్యసన ఫలితాలు. ఓకే, సో ఇందులో 2 విద్యా ప్రమాణాలు వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు, మనం ఆన్సర్ పెట్టాలి. చూడండి, పర్యావరణ కాలుష్యానికి గల కారణాలను వివరించడం. ఓకే, అంటే ఇక్కడ ఏం చేశాడు? పర్యావరణ కాలుష్యం గురించి తెలుసుకున్నాడు, తెలుసుకొని దానికి గల కారణాలను వివరిస్తున్నాడు అంటే మాట్లాడుతున్నాడు కదండి దానిపైన. సో ఇలా ఒక దానికి కారణాలు తెలుసుకొని
అతడు మాట్లాడితే అంటే ఆ సబ్జెక్టు పైన అవగాహన పెంచుకొని దానికి సంబంధించి మాట్లాడగలిగే విధంగా ఉంటే అది విషయావగాహన అవుతుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో ఇది విషయావగాహన అనేది అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ 2 కూడా విషయావగాహన అని ఉంది, థర్డ్ ఆప్షన్లో విషయావగాహన అని ఉంది. సో సెకండ్ ఆప్షన్ సమాచార నైపుణ్యాలు కాదు, ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, పర్యావరణ పరిరక్షణపై నినాదాలు రాయడం. చూడండి, నేను ఇది ఆల్రెడీ చెప్పాను. ఇలా నినాదాలు రాయడం కావచ్చు, కరపత్రాలను తయారు చేయడం కావచ్చు, నెక్స్ట్ కవితలను రాయడం కావచ్చు, ఇదంతా కూడా ప్రశంసా సున్నితత్వం కిందికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పాను. ఓకే, సో ప్రశంసా సున్నితత్వం అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏం చేశాడు, కాలుష్యం గురించి అవగాహన చేసుకొని కారణాలను వివరించాడు. సో అది అవగాహన అవుతుంది. నెక్స్ట్ కరపత్రాలను రెడీ చేయడం, నినాదాలు రాయడం, కవితలు రాయడం, ఇదంతా కూడా ప్రశంసా సున్నితత్వం కిందికి వెళ్ళిపోతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఈజీగా ఉంటుందండి. విద్యా ప్రమాణాల నుండి బిట్టు పడితే మాత్రం 100% ఈజీగా 1 మార్క్ అనేది గెయిన్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి, జనరల్ బిట్ అండి ఇది. క్రింది వానిలో పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలకు సంబంధించి సరికానిది అంటే చెందనిది ఏంటి అని అడిగాడు. అంటే 3 కరెక్ట్ ఉంటాయి, 1 రాంగ్ ఉంటుంది. అదేంటో స్టేట్మెంట్ చూడాలి. ఓకే, అంటే పాఠశాల స్థాయిలో ఉన్న సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యం కానిది ఏది చూడాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, భూగోళ శాస్త్రం అధ్యయనం వల్ల విద్యార్థులు మానవ ప్రగతి ఒక ప్రాంతం యొక్క భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉంటుందని అవగాహన చేసుకుంటారు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. భూగోళ శాస్త్రం అంటే జాగ్రఫీ అనేది చదువుతున్నారు పిల్లలు. సో దాని ద్వారా ఏమవుతుంది, మానవుని యొక్క ప్రగతి ఏంటి, ఒక ప్రాంతం యొక్క భౌగోళిక అంశాలపైన ఆ ప్రగతి అనేది ఆధారపడి ఉంటుందా అనేది తెలుసుకోవచ్చు కదండి. సో భౌగోళిక అంశాల గురించి అయితే మాట్లాడుతుంది కదా భూగోళ శాస్త్రం. సో ఇది కరెక్ట్గానే తీసుకుంటాం. నెక్స్ట్ అర్థశాస్త్ర పరిజ్ఞానం. అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్. సో ఈ ఎకనామిక్స్ అనేది విద్యార్థులలో దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరించుకోగల నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. చూడండి, ఎకనామిక్స్ అంటేనే ఆర్థికపరమైంది. సో ఆర్థికపరమైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి చాయిస్ ఉంటుంది కదా, ఉంటుంది. సో ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, పౌరశాస్త్రం అంటే సివిక్స్ గురించి ఇచ్చాడు. సో సివిక్స్ అధ్యయనం వల్ల విద్యార్థులు వివిధ కాలాలలో జరిగిన మానవ పరిణామ అంశాలను అవగాహన చేసుకుంటారు. చూడండి, వివిధ కాలాలలో జరిగిన మానవ పరిమాణ అంశాలను అవగాహన చేసుకోవడానికి మనకు చరిత్ర ఉంది కదండి. ఓకే, ఏ కాలంలో ఏం జరిగింది అనేది హిస్టరీ తెలుపుతుంది. పౌరశాస్త్రం ఎందుకు తెలుపుతుంది, తెలియదు కదా. సో ఇది తీసేస్తాం. ఓకే, సివిక్స్ ఏం తెలుపుతుంది, పాలిటిక్స్ గురించి తెలుపుతుంది. సో ఇక్కడ పాలిటిక్స్ గురించి ఇచ్చాడా, లేదు, చరిత్ర గురించి తెలుపుతుంది అని అంటున్నాడు. చరిత్ర గురించి తెలిపేది హిస్టరీ అవుతుంది కదా. సో తీసేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హిస్టరీ గురించి ఇచ్చాడు. సో చరిత్ర అధ్యయనం వల్ల ఏమవుతుంది, విద్యార్థులు మానవ వికాసంపై వివిధ సంస్కృతుల యొక్క ప్రభావాన్ని అవగాహన చేసుకుంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. చరిత్ర వల్ల వివిధ కాలాల్లో జరిగే విభిన్న సంస్కృతులను కూడా అవగాహన చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఇక్కడ లక్ష్యం కానిది ఏంటి అని అడిగాడు. సో థర్డ్ వన్ అనేది మనకి రాంగ్ ఆన్సర్. సో థర్డ్ వన్ అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. క్లియర్. జనరల్ బిట్ అండి ఇది. నెక్స్ట్ బిట్ చూడండి, కొంచెం దీన్ని మనం జూమ్ చేసుకుందాము ఎందుకంటే కనబడట్లేదు అంటున్నారు. చూడండి, సాంఘిక శాస్త్ర పాఠ్య ప్రణాళికలో ఇమిడి ఉన్న సోపానాలు ఏంటి అంటే లెసన్ ప్లాన్లో ఏ అంశాలు అనేవి కనబడతాయి మనకి. ఓకే, సోషల్ లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఏమేం కనబడతాయి చూడండి. యూనిట్ బోధనకు అవసరమయ్యే పీరియడ్లు. లెసన్ ప్లాన్ రాస్తున్నావు అంటే యూనిట్కి సంబంధించి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి అనేది కనబడుతుంది కదా. సో ఇది కనబడుతుంది. నెక్స్ట్ యూనిట్ బోధించడం ద్వారా ఆశిస్తున్న అభ్యసన ఫలితాలు. ఏ పాఠ్య ప్రణాళిక రాసుకున్నా కానీ కంపల్సరిగా ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది కనబడతాయి. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ టీచింగ్ నోట్స్ అనేది కనబడుతుంది కదండి. లెసన్ ప్లాన్ అంటేనే టీచింగ్ నోట్స్. సో కంపల్సరీగా కనబడుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు. సో టీచర్ రిఫ్లెక్షన్స్ కూడా మనం లెసన్ ప్లాన్లో రాసుకుంటాం కదా, కనబడతాయి కదా సోపానాలు. ఎస్, కనబడతాయి. సో ఏబిసిడి అన్నీ కనబడతాయి. ఇక్కడ ఉంది ఆప్షన్ ఏబిసిడి. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, సో సోషల్ లెసన్ ప్లాన్ రాసేటప్పుడు యూనిట్ బోధనకు అవసరమయ్యే పీరియడ్లు కనిపిస్తాయి అండ్ ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్ కనిపిస్తాయి, టీచింగ్ నోట్స్ కనిపిస్తుంది, టీచర్ రిఫ్లెక్షన్స్ కూడా కనబడతాయి. సో ఆల్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది డైరెక్ట్ బిట్ అండి.
సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే బట్టి పట్టైనా సరే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఎందుకంటే ఆ నిర్వచనం ఎవరిచ్చారు అనేది డైరెక్ట్గా బిట్టుపడుతుంది కాబట్టి. సో క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలను రూపొందించేటప్పుడు సామాజిక నిర్మాణాత్మకవాదం, అంశాల వారి పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్యాంశంలోని విమర్శనాత్మక బోధనలు వంటి అంశాలకు ఎక్కువ అవకాశం కల్పించాలి అని సూచించింది ఎవరు? ఓకే, అంటే సాంఘిక శాస్త్రం యొక్క కరికులం రాస్తున్నామండి. సో ఈ కరికులాన్ని రాసేటప్పుడు సామాజిక నిర్మాణాత్మకవాదం అంశాల వారి పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్యాంశంలోని విమర్శనాత్మక బోధనలు. ఓకే, పాఠ్య ప్రణాళిక ఉండాలి అండ్ పాఠ్యాంశంలోని విమర్శనాత్మక బోధనలు, ఈ అంశాలకు ఎక్కువ అవకాశం కల్పించాలి అని చెప్పి సూచించింది ఎవరు అని అడుగుతున్నారు. సూచించింది APSCF 2011 సూచించిందండి. ఓకే, ఒక కరికులం రాసేటప్పుడు పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశంలోని విమర్శనాత్మక బోధనలకే ఎక్కువ అవకాశం కల్పించాలని చెప్పింది APSCF 2011 చెప్పడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మళ్ళీ రిపీట్ అవ్వడానికి కూడా చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, కొద్దిగా జూమ్ చేస్తున్నాను ఇది కూడా. రైట్, చూడండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ జాగ్రఫీ ఎడ్యుకేషన్. ఓకే, పాఠశాల స్థాయిలో భూగోళ శాస్త్ర బోధన అభ్యసనం కొరకు ఈ క్రింది ప్రధాన విషయాలను ఎంపిక చేసింది. ఓకే, సో నేషనల్ కౌన్సిల్ ఫర్ జాగ్రఫీ ఎడ్యుకేషన్ అనేది పాఠశాల స్థాయిలో భూగోళ శాస్త్రం బోధించాలి అండ్ అభ్యసనం జరపాలి. సో దీనికోసం ఏ అంశాలను ఎంపిక చేసిందని అడుగుతున్నాడు. చూడండి, భూగోళంపై స్థానాన్ని గుర్తించడం. ఎస్, కరెక్టే కదండి. జస్ట్ జనరల్గా కూడా థింక్ చేయండి మీరు, భూగోళ శాస్త్ర బోధన చేయాలి. సో అంటే గ్లోబ్ పైన స్థానాన్ని గుర్తించడం కూడా భూగోళ శాస్త్ర బోధన కిందకి వస్తుంది కదా, దాని ద్వారా నేర్చుకుంటారు కదా. సో ఇది కరెక్టే అవుతుంది. అండ్ ప్లేస్, స్థలం గురించి మాట్లాడుతున్నాము అంటే అది భూగోళానికి సంబంధించే కదా. నెక్స్ట్ మూమెంట్స్ ఏమున్నాయి అంటే చలనాలు ఏంటి, గమనాలు ఏంటి, అది కూడా భూగోళ శాస్త్రంలో నేర్చుకుంటాం కదా. నెక్స్ట్ ప్రాంతీయత కూడా మనకు కనబడుతుంది కదండి భూగోళ శాస్త్రం నేర్చుకునేటప్పుడు. నెక్స్ట్ మానవునికి పరిసరాలతో గల సంబంధం ఏంటి అనేది కూడా మనకి భూగోళ శాస్త్ర బోధనలో ఇంక్లూడ్ చేయవచ్చు. ఓకే, సో ఈ అంశాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ జాగ్రఫిక్ ఎడ్యుకేషన్ అనేది ఎంపిక చేసింది. ఓకే, భూగోళంపై స్థానాన్ని గుర్తించడం, స్థలం కావచ్చు, మూమెంట్ కావచ్చు, ప్రాంతీయం కావచ్చు, మానవునికి పరిసరాలతో గల సంబంధం అనే విషయాలని ఎంపిక చేయడం జరిగింది. ఓకే, అంటే ఆల్ అండి. ఇక లాస్ట్ ఆప్షన్ ABCDE అని ఉంటుంది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి, 5E నమూనా గురించి వచ్చిందండి. ఓకే, ఫస్ట్ 5E నమూనా అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాము. సో ఈ 5E నమూనాలో మనకు 5 Eలు ఉంటాయండి, అంటే 1 2 3 4 5. ఓకే, సో వీటిని 5E నమూనా అంటారు. సో దీని కిందకి ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ 5E నమూనాలో ఎంగేజ్ అని ఉంటుందండి. ఫస్ట్ E అంటే ఎంగేజ్, అంటే దాంట్లో పాల్గొనడం అని అర్థం. ఓకే, ఎంగేజ్ అంటే పాల్గొనేటట్టు చేయడం, అంటే నిమగ్నం చేయడం అని అర్థం. నెక్స్ట్ సెకండ్ E అంటే ఏంటంటే ఎక్స్ప్లోర్ అండి. ఎక్స్ప్లోర్ అంటే శోధించడం అని అర్థం. ఓకే, శోధనని ఎక్స్ప్లోర్ అంటారు. ఓకే, శోధన అని అర్థం. సో శోధన అంటే విశ్లేషణ చేయడం. అంటే ఏంటంటే ఒక సాధారణ స్థాయిలో విద్యార్థులకు అందించే భావనలు ఉంటాయి కదండి, భావనలను, విధానాలను, నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఉండడం అన్నట్టు. సో దీన్నే విశ్లేషణ, ఎక్స్ప్లోర్ అంటారు, అభివృద్ధి చేసేటట్టుగా ఉండడం. ఓకే, నెక్స్ట్ ఈ కదండి, ఫస్ట్ ఎంగేజ్, నెక్స్ట్ ఎక్స్ప్లోరు, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అంటారండి. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటంటే వివరణ అని అర్థం. ఓకే, అంటే ఇక్కడ ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన కల్పించడానికి కావచ్చు, లేదంటే కొత్త నైపుణ్యాలను, ప్రవర్తనలను ప్రదర్శించడానికి ఇక్కడ మనకు అవకాశం అనేది కల్పిస్తారండి. ఓకే, నెక్స్ట్ ఈ అంటే ఏంటంటే ఎలాబరేట్ అంటారండి. ఎలాబరేట్ అంటే విస్తరణ చేయడం. ఓకే, అంటే దీని కిందకి ఏమొస్తాయి అంటే నేర్చుకునే పిల్లలు తమ అనుభవాల ద్వారా ఎంతో కొంత కొత్త విషయాలను నేర్చుకుంటారు కదండి. సో కొన్ని కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు. సో తన అనుభవాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకున్నారు కదా. సో ఈ కొత్త విషయాలను నూతన పరిస్థితుల్లో వినియోగించేటట్టుగా చేయాలండి. ఓకే, అంటే కొత్త పరిస్థితుల్లో వినియోగించడం చేయాలి. అదేవిధంగా దాని ద్వారా పొందిన అవగాహనను
నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేటట్టుగా చేయాలి. దీన్నే విస్తరణ అంటారు. అంటే విస్తరించడం. పూర్వ అనుభవాల ద్వారా పొందిన జ్ఞానంతో కొత్త విషయాలను కనుగొని వాటిని అవగాహన చేసుకుని వాటి ద్వారా వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఉంటే దాన్ని విస్తరించడం, విస్తరణ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఈ అంటే ఎవాల్యూషన్. ఎవాల్యూషన్ అంటే ఏందండి? మూల్యాంకనం అంటారు. అంటే మూల్యాంకనం చేయడం ద్వారా ఏమవుతుందండి? విద్యార్థుల యొక్క అవగాహన ఎంతుంది, వారి యొక్క సామర్థ్యాలు ఎంతున్నాయి అని చెప్పేసి వాటిని అంచనా వేసేసి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది మూల్యాంకనం అంటారు. ఓకే, ఫస్ట్ ఈ ఎంగేజ్, నెక్స్ట్ ఎక్స్ప్లోరు, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్, నెక్స్ట్ ఎలాబొరేట్, నెక్స్ట్ ఎవాల్యూషన్. దీంట్లో నుండి ఏ విధంగా బిట్స్ ఫ్రేమ్ అవుతాయి అంటే 5E నమూనాలో థర్డ్ ఈ ఏమవుతుంది అని అడుగుతాడు. ఓకే, థర్డ్ ఈ ఏమవుతుంది? ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఓకే, సెకండ్ ఈ ఏమవుతుంది అని అడుగుతాడు. ఎక్స్ప్లోర్ అవుతుంది అని చెప్పాలి. నెక్స్ట్ ఇదొక టైప్లో పడుతుంది. నెక్స్ట్ ఇంకో టైప్లో ఏం పడుతుంది అంటే 5E నమూనాను ఆర్డర్లో పెట్టండి అని అడుగుతాడు. ఓకే, దేని తర్వాత ఏది వస్తుంది అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో టైప్ ఏం పడుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ పడిన బిట్, ఈ టైప్లో బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో బిట్ ఏం అడిగాడు? 5E అభ్యసన నమూనాలో క్రింది సోపానంలో విద్యార్థుల నూతన భావనలను నూతన సన్నివేశాల్లో అనుప్రయుక్తం చేస్తూ మరియు ఇతర సంబంధిత అంశాలతో సంబంధాలను ఏర్పరచుకుంటూ తమ అవగాహనను విస్తృతపరుచుకుంటారు. చూడండి, నూతన భావనలను అంటే వారికి ఉన్న అవగాహనతో నూతన భావనలను, నూతన సన్నివేశాలను నేర్చుకొని వాటిని ఒకదానితో ఒకటి అనుప్రయుక్తం చేసుకొని ఆ సంబంధిత అంశాలతో ఇంకొంత అవగాహనని ఏర్పరచుకుంటారు. అదేమవుతుందండి? ఎలాబొరేటే అవుతుంది కదండి, విస్తరణే అవుతుంది కదా. నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. విస్తరించడం అంటే వారికి ఉన్న అవగాహనతో కొత్త విషయాలను కనుగొని నూతన పరిస్థితుల్లో ఆ విషయాలను ఉపయోగించుకుంటారు అని చెప్పాను. సో అది ఎలాబొరేట్, విస్తరణ అనేది అవుతుంది. ఓకే, వివరణ అవుతుందా? అవ్వదు కదా. అంటే అది వివరించగలిగేటట్టుగా ఉండాలి, లేదు కదా. నెక్స్ట్ అన్వేషణ అవుతుందా? అవ్వదు కదా. అంటే శోధన. నెక్స్ట్ ఎంగేజ్ అవుతుందా? వాళ్ళని పిల్లల్ని నిమగ్నం చేసే విధంగా ఉందా? అక్కడ క్వశ్చన్ లేదు, సో తీసేస్తాం. ఓకే, సో ఇది కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాణిలో విద్యా ప్రణాళిక మరియు పాఠ్య ప్రణాళికల యొక్క భావనలకు సంబంధించని వాక్యం ఏది? అంటే కరికులంకి సంబంధించింది అండ్ సిలబస్కి సంబంధించిన వాక్యాలు 3 ఉన్నాయి, ఇంకోటి దానికి సంబంధించని వాక్యం ఉంది. సో సంబంధించని వాక్యం ఏది అనేది చూడాలి. ఓకే, చూడండి, విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక కన్నా విశాలమైనది. కరెక్టే కదండి. ఇప్పుడు కరికులం ఉంది, సిలబస్ ఉంది. సిలబస్ అనేది కరికులంలో భాగం కదండి. కరికులం అంటే మొత్తం విద్యా ప్రణాళిక అన్నట్టు. సిలబస్ అంటే ఏంది అంటే ఒక పిల్లవాడు ఒక ఏజ్లో ఏమైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడో ఆ పాఠాలను మాత్రమే పెడతాడు. సో ఆ పాఠాలన్నీ కూడా సిలబసే అవుతుంది కదా. సో కరికులంలో భాగమే కదండి సిలబస్. సో అంటే సిలబస్ అనేది కరికులం కంటే చిన్నదే కదా. అంటే దీన్ని బట్టి ఏంది, కరికులం అనేది సిలబస్ కంటే చాలా విస్తృతమైందే కదా. సో అదే చెప్తున్నాడు, విద్యా ప్రణాళిక కరికులం అనేది సిలబస్ కన్నా విశాలమైనది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఓకే, నెక్స్ట్ చూడండి, పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక నుండి ఆవిర్భవిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కరికులం నుండి ఆవిర్భవించేదే సిలబస్ అనేది ఆవిర్భవిస్తుంది. ఫస్ట్ కరికులమే ఉంటుంది, కరికులం తర్వాత ఉండేది మనకి సిలబస్ ఉంటుంది. ఓకే, సిలబస్ తర్వాత ఉండేది ఇయర్ ప్లాన్ అనేది రాస్తాం. సో పాఠ్య ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక నుండి ఆవిర్భవిస్తుంది. ఎస్, అది కరెక్టే. నెక్స్ట్, ఒక దేశం విద్యా వ్యవస్థకు విద్యా ప్రణాళిక మూలాధారం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కరికులాన్ని రెడీ చేసేది ఎవరు? ఎన్సీఆర్టీ రెడీ చేస్తుంది కదండి. సో ఒక దేశం విద్యా వ్యవస్థకు విద్యా ప్రణాళిక మూలాధారమే కదా. ఎస్ అవుతుంది. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక అనేది సిద్ధాంతపరమైనది. విద్యా ప్రణాళిక అనేది ఆచరణపరమైనది కాదు కదండి. పాఠ్య ప్రణాళిక అనేది ఆచరణపరమైనది, అదే విద్యా ప్రణాళిక అనేది సిద్ధాంతపరమైనది. ఎందుకండి? ఇప్పుడు పాఠ్య ప్రణాళిక అనేది ఒక తరగతి గదికి మాత్రమే మార్గదర్శకత్వం వహిస్తుంది, కానీ పూర్తి విద్యా వ్యవస్థకే మార్గదర్శకత్వం వహించేది కరికులం వహిస్తుంది. కాబట్టి కరికులం అనేది సిద్ధాంతపరమైనదైతే పాఠ్య ప్రణాళిక అనేది కంపల్సరీగా దాన్ని ఆచరించాల్సిందే. సో ఆచరణపరమైనది అని చెప్తాం. సో ఇది 4th ఆప్షన్ అనేది రాంగ్. సో 4th ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఉపాధ్యాయుడు పాఠశాల శిబిరాలను మరియు పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ మీటింగ్ను నిర్వహించినాడు. ఈ 2 కృత్యములు వరుసగా వీటికి సంబంధించినవి. సో దీంట్లో మనకి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి పాఠశాలను సమాజం వద్దకు తీసుకెళ్లడం అని,
ఇంకోటి సమాజంను పాఠశాల వద్దకు తీసుకురావడం అని. పాఠశాలని సమాజంలోకి తీసుకెళ్ళాలి, ఇంకోటి సమాజాన్నే పాఠశాలలోకి తీసుకురావాలి. ఓకే, ఒకసారి చూడండి. ఉపాధ్యాయుడు పాఠశాల శిబిరాలను నిర్వహించాడండి. ఓకే, ఇదొక క్వశ్చను. పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్ అనేది ఒక క్వశ్చన్. ఓకే, సో ఉపాధ్యాయుడు పాఠశాల శిబిరాన్ని నిర్వహించాడు అంటే, శిబిరం అంటే ఏంది? స్కూల్ క్యాంప్స్. మనం ఒక్కోసారి స్కూళ్ళలో వింటాం కదండి, స్కూల్ నుండి క్యాంప్ పడింది, సో క్యాంప్కి వెళ్తున్నాము అంటాం. సో అంటే పాఠశాలకు సంబంధించి ఒక క్యాంప్ అనేది నిర్వహించారు. ఆ క్యాంప్స్ అనేవి ఎక్కడ పడతాయండి? క్యాంప్స్ పాఠశాలలో చేస్తామా? లేదు కదా, పాఠశాల బయటికి వెళ్ళి చేస్తాం. అంటే పాఠశాల బయటికి వెళ్ళాము అంటే సమాజంలోకి వెళ్ళినట్టే కదా. సో అంటే ఇక్కడ పాఠశాలను ఏం చేశాడు? సమాజంలోకి తీసుకొచ్చాడు. సో పాఠశాలని సమాజంలోకి తీసుకురావడం అనేది అవుతుంది. సో చూడండి, ఆప్షన్ ఎక్కడుంది? పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళడం. సో ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్. సో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు పేరెంట్స్ దగ్గరికే టీచర్స్ వెళ్తారా, టీచర్స్ దగ్గరికే పేరెంట్స్ వస్తారా? చెప్పండి. పేరెంట్సే టీచర్స్ దగ్గరికి వస్తారు. అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది స్కూల్లోనే జరుగుతుంది కదా. అంటే సమాజాన్ని మనం ఇక్కడ పాఠశాలలోకి తీసుకొచ్చాం కదా. సో ఇలా సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొచ్చాం కాబట్టి సెకండ్ దానికి సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకురావడం అనేది ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, ఒకటే చూసుకోండి, పాఠశాలని సమాజంలోకి తీసుకెళ్ళామా, సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొచ్చామా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? పాఠశాల శిబిరాలను ఏర్పాటు చేయాలి అంటే పాఠశాల క్యాంప్స్ అనేవి పెట్టాలి. స్కూల్ క్యాంప్స్ అనేవి బయట పెడతాం, పాఠశాలలో నిర్వహించాం కాబట్టి పాఠశాలని సమాజంలోకి తీసుకెళ్ళినట్టు. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది స్కూల్లో నిర్వహిస్తాం, సో పేరెంట్సే స్కూల్లోకి వస్తారు. సో సమాజాన్ని పాఠశాలలోకి తీసుకురావడం అనేది ఆన్సర్. ఓకే, చిన్నగా లాజిక్ని యూజ్ చేసి కూడా పెట్టొచ్చు బిట్టు. చూడండి, సాంఘిక శాస్త్ర ప్రయోగాలను వినియోగించడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఈ గుణాలను పెంపొందించవచ్చు. ఓకే, జనరల్గా థింక్ చేయండి. సోషల్ ల్యాబ్ ఉంది. ఓకే, ఆ సోషల్ ల్యాబ్లో ప్రయోగాలను నిర్వహించాలి. సో ఇలా సోషల్ ల్యాబ్లో ప్రయోగాలను నిర్వహిస్తే సోషల్ పరంగా విద్యార్థుల్లో ఏ గుణం అనేది పెంపొందుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ క్లారిటీగా అర్థమైతే ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు. ఓకే, చూడండి, సాంఘికత సమిష్టితత్వం. సాంఘికతను కంపల్సరీగా సోషల్ ల్యాబ్ పెడితే దాంట్లో సాంఘికతను పెంపొందించవచ్చు కదండి, పెంపొందించవచ్చు. నెక్స్ట్ విమర్శనాత్మక ఆలోచన. డిఫరెంట్గా థింక్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది కదా. ప్రయోగశాల అంటేనే డిఫరెంట్గా థింక్ చేస్తారు. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ అంతర్వర్తనం అంటే ఇంట్రోవర్షన్ అంటే బయటికి కనబడకుండా వాళ్ళలో వాళ్ళే చెప్పుకునే విధంగా ఉంటుంది అన్నట్టు. సో అలా ఉంటుందా అండి? విద్యార్థుల్లో ఈ గుణం అనేది పెంపొందించడానికి ఛాయిస్ ఉంటుందా సోషల్ ప్రయోగశాల వల్ల? ఉండదు. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ స్వతంత్ర స్వీయ అధ్యయనం, ఇండిపెండెంట్గా సెల్ఫ్ స్టడీ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఇది కరెక్టే. నెక్స్ట్ సహానుభూతి, ఎంపతి అనేది కూడా ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా సోషల్ ప్రయోగశాలను వినియోగించడం ద్వారా విద్యార్థుల్లో ఈ భావనలను పెంపొందించవచ్చు. ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంతర్వర్తనం వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకునేటట్టు అంటే బయటికి రాకుండా ఉండేటట్టుగా చేస్తా సోషల్ ప్రయోగశాల? చేయదు కదా. సో తీసేస్తాం. సో సి తప్ప మిగిలినవన్నీ కరెక్ట్ ఆన్సరు. సో ఆప్షన్ చూడండి, సి ఉండకూడదు మన ఆప్షన్లో. ఫస్ట్ ఆప్షన్లో సి ఉంది, సెకండ్లో సి లేదు. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్లో ఉంది, డి అయితే కాదు. క్లియర్. నెక్స్ట్ బిట్, ఇది చాలా ఇంపార్టెంట్, మూల్యాంకనం నుండి బిట్టు పడింది. క్రింది వాటిలో సాంఘిక శాస్త్రంలో అత్యధిక భారత్వం ఇవ్వబడిన విద్యా ప్రమాణం ఏది అని అడుగుతున్నాడు. సో చూడండి, సోషల్లో అసలు విద్యా ప్రమాణాలు ఎన్నండి చెప్పండి? SOCIAL, ఇది సోషల్, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కదా. సో ఎన్ని ఉన్నాయి లెటర్స్ చూడండి, 1 2 3 4 5 6 6 కాబట్టి సోషల్ విద్యా ప్రమాణాలు 6. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ కోడ్. సో అందులో ఏమేమి ఉంటాయండి? ఫస్ట్ వన్ విషయావగాహన, నేను టోటల్గా రాయట్లేదు, జస్ట్ రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైనా ఒక విషయాన్ని చదివి వ్యాఖ్యానించడం. నెక్స్ట్ సమాచార నైపుణ్యాలు. నెక్స్ట్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. నెక్స్ట్ పఠ నైపుణ్యము. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రశంస అని ఉంటుంది. ఓకే, సో చూడండి, ఈ విద్యా ప్రమాణాలకు కేటాయించే మార్క్స్ 100 కేటాయిస్తారండి. సో 100 మార్క్స్ ఉంటాయి కాబట్టి శాతాన్నిగా మనం డబుల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మార్క్స్ ఎన్ని ఉంటే శాతం కూడా అంతే ఉంటుంది. సో దీంట్లో విషయావగాహనకి 40 మార్క్స్ ఉంటాయి, 40% అనేది ఉంటుందండి. ఓకే, సో అత్యధికంగా కేటాయించేది ఎక్కడ భారత్వం అంటే విషయావగాహనకే కేటాయిస్తారు. నెక్స్ట్ చదివింది వ్యాఖ్యానించడానికి 10 మార్క్స్, భారత్వ శాతం 10%. నెక్స్ట్ సమాచార నైపుణ్యాలకి 15,
సో భారత్వ శాతం 15%. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడానికి 10 మార్క్స్, సో ఇక్కడ 10%. పట నైపుణ్యాలకు 15 మార్క్స్, సో ఇక్కడ 15%. ప్రశంసకి 10 మార్క్స్, 10%. ఓకే, దీంట్లో అత్యధికంగా భారత్వం కలిగిన విద్యా ప్రమాణం ఏది అంటే 40 మార్క్స్, 40% విషయావగాహన అనేది మనకు ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, మరి దాని తర్వాత దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు అంటే సమాచార నైపుణ్యాలకు మరియు పట నైపుణ్యాలకు. ఓకే, విషయావగాహనకి 40 అయితే సమాచార నైపుణ్యాలకి పట నైపుణ్యాలకి 15 మార్క్స్ ఉంటాయి. మిగతా అన్నింటికి కూడా 10 ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. విషయావగాహన 40, సమాచార నైపుణ్యాలు పట నైపుణ్యాలకి 15, మిగతా అన్నింటి కూడా 10 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో విషయావగాహన అనేది ఆన్సర్ అవుతుంది. కంపల్సరీగా ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీని నుంచి తప్పకుండా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఇదండి టోటల్గా సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. వీడియో మీకు ఎక్కడ యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.